సందడించిపోతున్న గుండెలతో ఫోర్త్ బిల్డింగ్ దగ్గరకొచ్చి ఆగి గుండెల నిండా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న శ్రీశోభ సన్నని మ్యూజికల్ హారంతో గేటు ముందు నుంచి కదిలిపోయిన కారుని గమనించలేదు. నిటారుగా టీవీగా నిలబడిన ఆ ఎత్తైన మేడ వంక తలపైకెత్తి ఆసక్తిగా చూసింది. గేట్లోంచి లోపలికి చాలా దూరం ఉంది. గేటు దగ్గర నుంచి ఎదురుగా కనిపిస్తున్న పెద్ద వరండా వరకు రకరకాల పూల మొక్కలు, చిన్నవి పెద్దవి, పువ్వులున్నవి, కేవలం ఆకులు మాత్రమే నిండి పెద్ద పెద్ద గుబురుల్లా ఉన్నవి చాలా ఉన్నాయి. మనుషులు ఉన్నారో లేదో, ఉంటే ఎక్కడున్నారో గాని బిల్డింగ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కార్తీక్ లోపలుండుంటాడు. తను వస్తున్నట్టు రాసిన లెటర్ అందిందో లేదో, అందితే స్టేషన్కి రాకుండా ఉండగలడా? ఏదైనా చాలా ముఖ్యమైన పని పడిందేమో. అసలు కార్తీక్ ఇంట్లో ఉన్నాడో లేదో, ఎన్నెన్నో అనుమానాలు, ఆలోచనలు, ఊహలు ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అన్నిటికీ మించి తన కార్తీక్ దగ్గరికి కోరుకున్నట్లుగా నిరాటంకంగా వచ్చి వాలినందుకు గొప్ప హాయైన ఆనందం గుండెను తడబడిస్తోంది. అంత దూరం నుంచి ఇంత దూరం ఒంటరిగా వచ్చేసినందుకు ముద్దు ముద్దుగా మందలిస్తాడో, ప్రయాణంలో ఏ ఇబ్బంది పడకుండా తోడు లేకపోయినా ధైర్యంగా రాగలిగినందుకు ప్రేమతో ఎంత అభినందిస్తాడో. చప్పుడు కాకుండా లోపలికి వెళ్ళి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎంత తలమునకలవుతాడు. అడుగుల చప్పుడు ఎంతమాత్రమూ కాకుండా పిల్లిలా వరండా దాటింది. ఎదురుగా హాల్లోకి పోయే గుమ్మం ఉంది. దానికి లేత నీలం రంగు పలచని పూల పరదా వేలాడుతోంది. లోపల నుంచి చక్కని వాద్య సంగీతం మంద్రంగా వినిపిస్తోంది. కార్తీక్ ఉన్నట్లే. హబ్బా! ఆనందంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరైపోతున్న శ్రీశోభ గుండె వడివడిగా కొట్టుకుంటుంది. రవ్వంత సవ్వడి కూడా లేకుండా పరదా కాస్త తొలగించి ఒక పక్క నుంచి లోపలికి దొంగలా నక్కి చూసింది. అది చాలా పెద్ద హాలు. మధ్యలో సోఫాలున్నాయి. ఒక సోఫాలో గుమ్మం వైపు వీపు తిప్పి కూర్చుని ఉంది కార్తీకే అని ఒక్క చూపులో గ్రహించేసింది. తమాషాగా కట్ చేసి రింగులు రింగులుగా చెవుల వెనుకగా షర్టు కాలర్ని తాకుతున్న నల్లటి మెత్తని జుట్టు, విశాలమైన భుజాలు, లిప్త మాత్రంలో ఆమె చూపు మరికాస్త ముందుకు సాగి సందేహంగా ఆగిపోయింది. సోఫా ఒక హ్యాండ్ మీద, తన రెండో హ్యాండ్ మీద కాళ్ళు ఉంచి మధ్య శరీర భాగాన్ని అతని ఒడిలో ఉంచి ఏదో అంటుంది ఒక అమ్మాయి. శ్రీశోభ కనురెప్పలు విస్మయంతో రెపరెపలాడాయి. కళ్ళు మరింత విప్పాచి ఆ దృశ్యాన్ని కళా వాస్తవమా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. మరు నిమిషం భయపడుతున్న ఆమె చూపులకు మరో కమనీయ దృశ్యం బహూకరించబడింది. కార్తీక్ చటుక్కున కుడివైపు వంగి ఆమె తలను గుండెలకు లాక్కుని బలంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. శ్రీశోభ చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది. కత్తెన్ను వదిలిన పిడికిలి భయంగా గుండెలపైకి చేరింది. డార్లింగ్, ఇలా ఎంతకాలం? ఇప్పుడు ఇంటికి పోవాలంటే ఏడుపు వస్తుంది, గోముగా అందా అమ్మాయి. ఇది కార్తీక్ ఇల్లు కాదేమో, అతను కార్తీక్ కాదేమో. తన కార్తీక్ని ఈ విధంగా చూడడం, నో, కార్తీక్ కాదు అని నిబ్బరించుకోబోతున్న ఆశని కూలదోస్తూ గోడకు తగిలించి ఉన్న నేమ్ ప్లేట్ పరిహసించింది. అంతకు మించి లోపల నుంచి తన్ని మురిపించి మధురగానాలు ఎన్నో వినిపించిన కార్తీక్ గొంతు వినిపించింది. కొద్ది రోజులు ఓపిక పట్టు ప్రియా, నా బిజినెస్ ఒక స్థాయికి వస్తే. ఓ కార్తీక్, ఎప్పుడూ అదే మాట. 2 years నుంచి వింటున్నాను. అయినా నీకు ఎందుకంత డబ్బాస? మంచి ఉద్యోగం ఉంది కదా, పైన మా నాన్నగారు ఆస్తి అంతా నాదే కదా. లాలనగా ముద్దు ముద్దుగా వినిపిస్తున్న మాటలు శ్రీశోభ గుండెలకి ములుకుల్లా తాకుతున్నాయి. అంతవరకు గుండెల్లో పొంగులువారిన ఆశ వికృతమైన పీడకలలా మారి భీతవాహన చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? భయంకరమైన సందిగ్ధత ఊపేస్తుంది. స్పష్టమైన రీతిలో కళ్ళెదుట ప్రత్యక్షమైన వాస్తవ దృశ్యం ఆమె ధైర్యాన్ని సమూలంగా పెకలించి వేసి అధీరణ చేశాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? మొద్దుబారిన మెదడుకు కర్తవ్యం స్ఫురించటం లేదు. గొప్ప దిగ్భ్రాంతికి లోనైనట్లు, చేష్టలుడిగి భూమిలో కూరుకుపోయినట్లు, సర్వశక్తులు హరించుకుపోయినట్లు కొయ్యబొమ్మలా ఉండిపోయింది. మొన్నే వస్తాను డార్లింగ్. అప్పుడేనా? ఇంకో గంట ప్లీజ్. మరొక్కసారి సందేహ నివృత్తి కోసం కట్టెను తొలగించి లోపలికి చూడాలని తడబడే చేతిని కదిపింది. ఇందాకటి శ్రద్ధ, జాగ్రత్త ఇప్పుడు లేనందువల్ల మణికట్టు పైకి పట్టి ఉండేటట్టు బిగించిన గాజులు కిందకి జారి గల్లుమన్నాయి. మరుక్షణం లోపల నుంచి ఎవరు అన్న ప్రశ్న విని వినబడకముందే సంధించి వదిలిన బాణంలా రయ్యన గేట్లోకి పరిగెత్తింది. ఒక్క నిమిషం తరువాత డిస్టర్బెన్స్ని విసుక్కుంటూ గుమ్మంలోకి వచ్చి నిలబడ్డ కార్తీక్ని ఎవ్వరూ కనపడలేదు. మొక్కల్ని వరుసుకుంటూ పరుగుపెట్టినట్లు ఊగిపోయిన పూల మొక్కలు కదిలి కదిలి నిలదొక్కుంటున్నాయి. అటూ ఇటూ అనుమానంగా చూసి పెదవి విరిచి లోపలికి కదిలాడు. ఈసారి గది తలుపులు కూడా పూర్తిగా మూసుకున్నాయి.
వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగు పరుగున ఆ వీధి దాటి మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసింది. ఆమె ప్రయత్నం లేకుండానే కాళ్ళు రెండు యాంత్రికంగా శరీరాన్ని ఈడ్చుకుపోతున్నాయి. ఎక్కడికి పోతుందో, ఎంత దూరం పోతుందో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. అగ్నిపర్వతాలు ఫెటిల్ ఫెటిల్మని బద్దలవుతున్నట్టు గుండెలు తీవ్రమైన వేగంతో ఎగసిపడుతున్నాయి. ఆకస్మికంగా తగిలిన ఆఘాతానికి ఆమె బేలగుండె సహస్ర ఛిద్రాలై అవమానం, భయం, దుఃఖం ఒక్కసారిగా ముప్పిరివని వివేకాన్ని హరింపచేస్తున్నాయి. తను మోసపోయింది, ఘోరంగా మోసపోయింది. ఇప్పుడిప్పుడే గ్రహించిన కఠిన సత్యం ఆమె గుండెను చిత్రవదకు గురిచేస్తుంది. ఆమె శుతిమెత్తని లేత మనసు మాటల కందని నిష్ఠుర వేదనకు గురై బాహ్యస్పృహను కోల్పోయినట్లు ఆలోచన రహితంగా ఉంది. కొద్దిసేపటి క్రితం వరకు పల్లవించిన కొత్త ఆశలతో, మధుర భావాలతో పులకించిపోయిన మనసు ఆ క్షణాన సర్వస్వాన్ని కోల్పోయి బేలగా బరువుగా మారిపోయింది. యవ్వన శోభతో, వింత కళతో అప్పుడప్పుడే చిగురిస్తున్న ఆమని ఆందోళన పులకరించిన ఆమె తనూలత ఈ కొద్దిసేపట్లోనే దీర్ఘకాల రుగ్మతతో కృషించిపోయినట్లు నీరసించిపోతుంది. గుండెల నిండా బరువు, మనసు నిండా భయం, కళ్ళ నిండుగా నీరు. గమ్యం తెలీదు. ఆలోచన ముందే నశించింది. జడత్వంతో కూడిన చిత్రమైన స్తబ్దత, అయోమయావస్థ ఆమెను నిలువునా కమ్ముకుంది. కీర్చి వదిలిన బొమ్మలా నడుస్తుంది. తను పొందిన మోసం నుంచి, దగా నుంచి, పరాభవం నుంచి, వంచన నుంచి దూరంగా పారిపోవాలని కోరికతోనా అన్నట్లు వేగంగా నడుస్తుంది. పిచ్చిదాన్లా నడుస్తుంది. పరిసరాలేమీ పట్టని అయోమయ అవస్థలో నడుస్తుంది. మేలుకొని నిద్రిస్తున్న దానిలా నడుస్తుంది. డేంజర్ అలారంలా భీకరంగా పెద్దగా మోగుతున్న హారన్ ఆమెకు వినబడడం లేదు. ఏదో నల్లని పెద్ద పదార్థం తనని బలంగా ఢీకొనడం ఆమెకు తెలిసింది. చాలాసేపటి నిశ్శబ్దం వీడిన తరువాత కింద పడిపోతూ తన కెవ్వున అరవడం మాత్రం ఆమెకు వినిపించింది. తన శరీరంలో నుంచి ఏదో తేలికైన భాగం పైకి గాలిలోకి వీచినట్లు అనిపించింది. చుట్టూ కలకలం తెలుస్తోంది. ఎవరో తనని చేతులతో పైకెత్తడం తెలుస్తుంది. ఏమీ బాధ తెలియటం లేదు సరికదా, ఎంతో తేలికగా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఏమైంది? తను చచ్చిపోతుందా? తను ఎవరో ఏదో హాస్పిటల్ పేరు చెప్పడం తెలుస్తుంది. ఏవేవో దృశ్యాలు కలలోలాగా కనిపిస్తున్నాయి. తన చిన్నతనం నుంచి జరిగిన ఎన్నో సంఘటనలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లి, స్నేహితులు ఎందరో కనిపిస్తున్నారు. రకరకాల దశల్లో తను కనిపిస్తుంది. ఎవరో వేరే మనిషి రూపం తనకు కనిపిస్తున్నట్లుంది. ఎంతో ఎత్తున ఆకాశంలో నిలబడి తను ఈ ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నట్టుంది. ఎవరెవరో కనిపించని రూపాలతో తన చుట్టూ తిరుగుతున్నారు. వినిపించని స్వరాలతో తనను రారమ్మని ఆహ్వానిస్తున్నారు. తనకన్నీ తెలుస్తున్నాయి. తన శరీరానికి జరుగుతున్నవన్నీ దూరం నుంచి పరాయి వ్యక్తిలా చూస్తుంది. ఎవరెవరివో గొంతులు మెల్లగా వినిపిస్తున్నాయి. షీఈ్ వెరీ ఇల్, లెట్ us ట్రై అవర్ లక్ అంటున్నాడు ఓ డాక్టర్. గాయాలతో రక్తసిక్తమైన తన శరీరాన్ని ఆపరేషన్ థియేటర్లో బల్ల మీదకు చేర్చారు. ప్లీజ్ ట్రై టు సేవ్ హర్. తనకి కారులో లిఫ్ట్ ఇచ్చిన మనిషి నల్లని సూటులో హుందాగా వచ్చి డాక్టర్స్ని కోరుతున్నాడు. పాపం మంచివాడు. శ్రీశుభ బతకదు, చచ్చిపోతుంది. అనవసరంగా శ్రమపడకండి. లెట్ ద డేర్ డెవిల్ డై, లెట్ హర్ డై అని ఆయన దగ్గరగా వెళ్ళి చెప్తుంది. కానీ చిత్రం ఆయనకేమీ వినిపించటం లేదులాగా ఉంది. అదో రకంగా విచారంగా ముఖం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నిశ్శబ్దంగా, సీరియస్గా ధ్యానమంతా నిలిపి వైద్యం చేస్తున్నారు. పరికరాల శబ్దాలు, మధ్య మధ్య సన్నని డాక్టర్ల మాటలు వింటూ జరుగుతున్నదంతా చూస్తూ ఆ గదిలోనే అటు ఇటు ఎత్తుగా తిరుగుతుంది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వాళ్ళ తలలను, శరీరాలను తాకుతూ అటు ఇటు దూదిపింజలా కదులుతున్నా ఎవ్వరూ చూడడం లేదు. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. నాకు బ్రతుకొద్దు. కత్తులతో, సూదులతో నన్ను ఇంకా హింసించకండి. మీ ప్రయత్నం వృధా అని హెచ్చరిస్తున్నా ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. థ్యాంక్ గాడ్, లక్కీ గర్ల్, షీ సేవ్డ్ అన్న మాటలతో పాటు తృప్తికరమైన నిట్టూర్పు వినిపించింది. తరువాత ఆమెకేమీ తెలియదు. ఇందాక కనిపించిన దృశ్యాలన్నీ మాయమైపోయాయి. ఆ శరీర వాణులన్నీ వినిపించటం మానేశాయి. స్మృతులేని విస్మృతి, వింత శాంతి, లోకాతీతమైన విశ్రాంతి, గొప్ప ప్రశాంతి. అప్పుడప్పుడు గాఢ నిద్రలోంచి మెలకు వస్తున్నట్టు స్పృహొస్తుంది. తన చుట్టూ ఎవరెవరో అలజడిలేని సందడి. నిరంతరం ఎవరో తన పక్కన సపర్యలు చేస్తూ ఉండడం. ఎవరో ఏమిటో గ్రహించాలనుకునేటంతలో శరీరాన్ని ఎవరో కత్తులతో పొడుస్తున్నట్టు బాధ. టన్నుల కొద్దీ బరువు మీద పడి అణిగిపోతున్నట్లు తట్టుకోలేని బాధ. అంతలోనే మళ్ళీ మగతలోకి జారుకోవడం. ఎన్ని రోజులు ఆ స్థితిలో గడిచాయో శ్రీశుభకి గుర్తులేదు. కొన్ని గాయాలు మినహా ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరిందని డాక్టర్లు చెప్పారు.
ఉదయమే డాక్టర్ వచ్చి పరీక్షించారు. ఎలా ఉందమ్మా, నొప్పి ఎక్కువగా ఉందా అన్నాడు కాలు దగ్గర కట్టు పరీక్షిస్తూ. శ్రీశుభకి కళ్ళు తెరవాలనిపించలేదు. నొప్పిని పళ్ళబిగున భరిస్తూ అన్నట్లు తల ఊగించింది. తగ్గిపోతుంది, కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ అవసరం అని నర్సుకి ఏవో సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు. స్పృహ తెలిసిన దగ్గర నుంచి ఆమె శారీరక బాధను మించిన మానసిక హింసను అనుభవిస్తోంది. యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిందంతా గుర్తొస్తుంది. తను చచ్చి బ్రతికింది, బతకలేదు. వీళ్ళు తమ వైద్య పరిజ్ఞానమంతా వినియోగించి పోయిన ప్రాణాన్ని నిలబెట్టారు. ఏ మహా మేధావికో, మహా వ్యక్తితో, ఉత్తమ నాయకుడికో, మరే గొప్ప మనిషినో బ్రతికించడానికి చేయవలసిన ప్రయత్నం, పడవలసిన కష్టం తనలాంటి అనామకురాలి ప్రాణం కాపాడడానికి ధారపోశారెందుకు? తన వల్ల తనకి గాని, సమాజానికి గాని, సమాజం సంగతి దేవుడెరుగు, మరి ఏ ఇతర అల్పప్రాణికి గాని వేసమెత్తు ప్రయోజనం లేదు. తను చనిపోవడం వల్ల ఎవరికి ఏ విధమైన కష్టము నష్టమూ లేదు. పైగా అది తనకి ఎంతో సుఖం, హాయి. ప్రమాదవశాత్తు కారు కింద పడినా అది తనకి ఎంతో హాయి అనిపించింది. మరణం తథ్యమని తెలిసినప్పుడు మరీ సంతోషం అనిపించింది. కానీ శ్రీశోభ ఆలోచన నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అంటే తను కావాలని కారు కింద పడిందా? లేదు, అలా తను నిర్ణయించుకోలేదు. అప్పుడు మతిభ్రమించిన దానిలా పరిసరాల స్పృహ లేకుండా తను నడుస్తోంది. ఆ పరిస్థితిలో అసలు ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకునే మానసిక స్థితిలో తను లేదు. అయోమయంగా పిచ్చి పట్టినట్టు పడిపోతోందే తప్ప ఆలోచన లేదు. దుస్సహమైన వేదనతో మనసు బుర్ర జడప్రాయమైపోయాయి. అవును, ఇప్పుడు గుర్తుకొస్తుంది. తిన్నగా నడుస్తున్న తను అకస్మాత్తుగా ఆగింది. చెవులు చిల్లులు పడేటట్లు భయంకరంగా హారన్ మోగించుకుంటూ వస్తుంది కారు. ఆ వస్తున్నది కారని తను తప్పుకోవాలని తెలియటం లేదు. పైగా ఏదో కల్లోలాగా నడుస్తూ దానికి ఎదురుగా పోయింది. క్రీచ్మంటూ సడన్ బ్రేకుతో ఒక పెద్ద జర్కిచ్చి కారు ఆగేసరికి తాను దాని ముందు చక్రం కింద పడుంది. అంటే తను కావాలనే కారు కింద పడిందన్నమాట. ఆత్మహత్య చేసుకోవాలని తనకు తెలియకుండానే అనుకుందా? ఏమో, అప్పుడు తను ఏమనుకున్నా, తన మానసిక ప్రవృత్తి ఆ క్షణాన ఏ విధంగా ఉన్నా, ఈ నిమిషంలో మాత్రం తను చనిపోయే ఉండాలనిపిస్తోంది. అవును, అలా జరిగితే ఎంత బాగుండేది. కానీ యాదృచ్ఛికంగా వరంలా లభించిన మంచి అవకాశం తను పోగొట్టుకుంది. తను పోగొట్టుకోలేదు. ఈ కారు యజమాని తెచ్చి హాస్పిటల్లో పడేశాడు. తన కర్మకాలి ఆ డాక్టర్లు ఎలాగైనా తన్ని బ్రతికించాలి అనుకుని కంకణం కట్టుకున్నారు. తను బ్రతకడం వాళ్ళకి గొప్ప విజయం. పరాజయాన్ని మోస్తూ బ్రతుకు ఏడవడం తనకి ఎంత బాధో తనకే తెలుసు, వాళ్ళకేం తెలుసు? హలో బేబీ, హౌ ఆర్ యూ? ఎంతో దగ్గరగా ఎవరో నిలబడి అడుగుతున్నారు. ఆ స్వరంలో మార్ధవత, పసిపిల్లను లాలిస్తున్న వాత్సల్య భావం. శ్రీశుభ గుండె ఆ పలకరింపుకు కదిలింది. అప్రయత్నంగా కన్నీటి పొరలతో తడిగాను, దుఃఖభారంతో బరువుగాను ఉన్న ఎర్రని కళ్ళు తెరిచి అటు చూసింది. శరీరం ఒక పక్క బ్యాండేజ్తో నిండి ఉంది. కదల్చడానికి వీల్లేని స్థితిలో ఉంది. అంత భయంకరమైన స్థితిలో కూడా జరుగుతున్న సంఘటనను చూస్తుంటే ఆమెకు వింతనిపిస్తుంది. ఇల్లు విడిచి పారిపోతున్న తనకు, ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసి ఎరుగని తనకు ఈయన రైల్లో మానసికంగా కొంత ధైర్యాన్ని కలిగించాడు. అతని అడ్రస్, అదే అతని పేరు తలుచుకోవడానికి కూడా మనసు వ్యతిరేకిస్తుంది. అతని అడ్రస్ తెలుసుకోవడం ఎలాగా అని ఆరాటపడుతుంటే తోవ చూపి సహాయపడ్డాడు. చివరికి కల్లో అయినా ఊహించని పరిస్థితిలో తను అతని కారు కింద పడింది. ఇది మరీ అసహజం అనిపించేటంత వింత సంఘటన. అప్పుడు అతనే బ్రతికించి పుణ్యం కట్టుకున్నాడు. పుణ్యమా? కాదు. తనని బ్రతికించటం వల్ల అతనికి పుణ్యం వస్తుందా? ఏదో కర్తవ్యం నెరవేర్చుకున్నాడు. నెరవేర్చుకుని తనకు తీరని అన్యాయం చేశాడు. శాశ్వతమైన వేదనని మిగిల్చాడు. ఏమీ మాట్లాడకుండా పిచ్చిదానిలా శూన్యదృక్కులతో చూస్తున్న శ్రీశుభను జాలిగా చూశాడు. తరువాత లోతైన మంద్రస్వరంతో, డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్ అన్నాడు ధైర్యం చెబుతూ. ఆల్ రైట్ కాక ఇంకే ఉంది? ఉండనే ఉంది కదా సామెత, పాపి చిరాయువు అని మనసులో నవ్వుకుంది. ఇంతలో హడావిడి పడుతూ వచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్. నమస్తే మిస్టర్ అరవింద్ అంటూ ప్రత్యభివాదం చేసి అరవింద్ ఆమె పరిస్థితిని అడిగాడు. తన గురించి వాళ్ళంత శ్రద్ధ తీసుకోవడం ఇష్టం లేని శ్రీశుభ కళ్ళు మూసుకుంది. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు ఇంతే. ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో తెలిసిచావదు వీళ్ళకి. ఉదయం మీకు ఫోన్ చేశాను, లేరన్నారు. షీఈ్ ఆల్ రైట్ సార్. క్యాంప్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. కాలెలా ఉంది? కాంప్లికేషన్స్ ఏమీ లేవుగా అడుగుతున్నాడు ఎంతో బాధ్యతగా. అవును, మానవత్వం ఉన్న మనిషి మరి అలాగే ఆలోచిస్తాడు. తన కారు కింద పడ్డ మనిషి బాగోగులు తెలుసుకోవడం కనీస ధర్మం అన్నట్లు తటస్థంగా ఉంది.
అరవింద్ అడిగిన తీరు. ఏం లేదు, ఒక్క వారం రోజులు బెడ్ రెస్ట్ అవసరం, అంతకు మినహా. వారం రోజుల్లో కాలిగాయం మానిపోతుందా? మిగతా గాయాలు అడుగుతుంటే కొంత శ్రద్ధ కూడా ఉన్నట్టు తోస్తుంది. అవును, మైనర్ ఇంజరీస్ మానిపోతున్నాయి. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తరువాత డాక్టర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్ నర్సుని పిలిచి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆమె బెదురుతూనే కంప్లైంట్ చేసింది. శ్రీశుభ డైట్ సరిగా తీసుకోవడం లేదని, ఎప్పుడూ భయంగా ఏడుస్తూ ఉంటుందని. ఆమె వంక ఎర్రగా చూడాలని కళ్ళు తెరిచిన శ్రీశుభకు ఆలోచిస్తున్నట్లున్న అరవింద్ కనిపించాడు. నర్స్ అంతలోనే వినయంగా పక్కకు వెళ్ళిపోయింది. ఎందుకు? ఏం భయం లేదు. భగవంతుడి దయ వల్ల గండం గడిచింది. ఒక 10 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. ఈలోగా ఎవరికైనా తెలియచేయాలనుంటే అడ్రస్ ఇవ్వు. చప్పున ఎవరూ లేరన్నట్లు తల అడ్డంగా ఊగించింది. ఈయనకి కార్తీక్ అడ్రస్ తెలుసు. ఒకవేళ అతనికి గానీ తెలియచేస్తాడేమో. ఆ మోసకారి పేరు తలవడానికి అసహ్యం పుడుతుంది. అతనే వచ్చి తన ఎదుట పడితే తను భరించగలదా? అటువంటి ప్రమాదం ఎదుర్కోకుండా ఉండాలంటే తను కొంత స్పష్టంగా ఉండాలి అనుకుని, నాకెవ్వరినీ చూడాలని లేదు అంది వణుకుతున్న స్వరంతో. అతని నిశితమైన కళ్లల్లో రవంత ఆశ్చర్యం కదిలినట్లు అనిపించింది. ఆ చూపుల్ని ఎదుర్కొనే సాహసం లేక తల తిప్పుకుంది శ్రీశుభ. అరవింద్ ఆలోచన ఏమిటో ఆమెకు అర్థం కావడం లేదు. కానీ తను ఎక్కడికొచ్చింది కార్తీక్ కోసమని ఈయన గ్రహించే ఉంటాడు. తన బాధ తెలియక చటుక్కున అతనికి కబురు చేస్తాడేమో. అతను వస్తే శ్రీశుభ గుండె భయంతో రెపరెపలాడింది. నేను ఎవరిని చూడాలనుకోవడం లేదు. ముఖ్యంగా ఆ కార్తీక్ని అసలే ఈ జన్మలో అతని ముఖం చూడలేను అని స్పష్టంగా చెప్పేయాలని మనసులోనే ఆతృత పడుతుంది. కానీ తన ఆంతరంగిక విషయాన్ని ఇంత స్వల్ప పరిచయంతో ఎలా చెప్పగలదు? ఏ మనిషి కోసమైతే తన వాళ్ళని వదిలి పారిపోయి వచ్చిందో అతని వల్ల తను మోసపోయిందని ఈ కొత్త మనిషితో ఎలా చెప్పగలదు? ఒకవేళ తన ఈ తొందరపాటుతనానికి, పొగరబోతుతనానికి ఈయన తనని ఎంత యావగించుకుంటాడు? సాటి మనిషిగా మానవతా దృక్పథంతో, కరుణతో తన్ని ఎంతో ఆదరిస్తున్న ఈయన తన తెగింపు, పనికిమాలిన ప్రేమ వృత్తాంతం తెలుసుకుంటే ఏమనుకుంటాడు? తను చెప్పడం మాత్రం ఎలా చెప్పగలదు? ఏమని చెప్పగలదు? తన అంతరాంతరాళంలోని సత్యాన్ని శోధిస్తున్నట్లు అతని లోతుచూపులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మీ ఫాదర్ మదర్ ఎక్కడా? ఆమె గుండె గుబేల్ మంది. ఏం చెప్పాలా అని తత్తరపడుతుంటే, ఈ 2 రోజులు నీకు స్పృహ లేదు. మీ వాళ్ళ అడ్రస్ తెలిస్తే వెంటనే రప్పించేవాణ్ణి. ఇప్పుడైనా చెప్తే అన్నాడు. ఆమె ఎలాగో ధైర్యం తెచ్చుకుంది. పేలవమైన చిరునవ్వు ఒకటి నవ్వి, నాకు తగ్గింది కదండి. మా నాన్నగారు, అమ్మ పెద్దవాళ్ళు. ఇంత దూరం రావడం కష్టం. మా ఊరు ఇక్కడికి చాలా దూరం. నేనే వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, తగ్గిపోతుంది. వాళ్ళకి రాస్తే గాభరా పడతారు. అయినా నాకు ప్రమాదం తప్పిపోయింది కదా. ఓ వారం రోజుల్లో నేను వెళ్ళిపోతాను, పంపించేయండి. కానీ పాపం, నా వల్ల మీకు చాలా శ్రమ, ఖర్చు, కష్టం అంది మాట మారుస్తూ. నో, నాట్ ఎట్ ఆల్ అంటూ కావిరంగు పెదవి అదోలా విరుస్తున్నట్టు నవ్వి, కోరి నా కారు కింద పడ్డ అమ్మాయికి ఈ మాత్రం సాయపడడం నా ధర్మం కదూ. థ్యాంక్స్ అంది అతని వ్యంగ్యానికి మనసులో ఊడుక్కుంటూ. తను కోరి అతని కారు కింద పడిందా? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు బతికి నన్ను బతికించినందుకు. సిగారు ముట్టించి నవ్వుతూ అన్నాడు. అవును, తను గనక ఆ యాక్సిడెంట్లో చచ్చిపోతే పాపం ఈయన అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకునేవాడు. పోలీసులు, కేసు, నానా గొడవాను. దూరంగా కుర్చీలో కూర్చుని 2 నిమిషాలు సాలోచనగా ఆమె ముఖం వంక చూసి, వస్తా, సీయు అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ హుందాగా వెళ్ళిపోయాడు. అరవింద్ వెళ్ళిపోయాక గుండెల నిండా స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది శుభ. కొంత భయంతోనూ, కొంత బాధతోనూ అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరైంది. ఉన్నట్లుండి ఆమెకు అనుమానం వచ్చింది. ఈయన తనని గుర్తుపట్టాడా? గుర్తించే ఉంటాడు. అంతసేపు ట్రైన్లో ఎదురెదురుగా కూర్చుని ప్రయాణం చేసింది. అతని కారులో లిఫ్ట్ కూడా తీసుకుంది. ఆ మాత్రం గుర్తించడా? కానీ ఈ ఊళ్ళో ఎవరి కోసమో వచ్చావు కదా, వాళ్ళెవరు? పోనీ వాళ్లకు తెలియచేయినా అని అనడే. ఆయన ఆ ప్రసక్తి తీసుకురాకపోవడం తనకు మంచిదే. తను నిజంగా కోరుకుంటున్నది కూడా అదే. కానీ ఆయన అసలు ఎందుకు ఈ ఊసి ఎత్తలేదా అని ఆశ్చర్యంగా ఉంది. లేక తన విషయం తెలిసి తనకెందుకులే అని తప్పిస్తున్నాడా? తెలిసుండదు. ఎలా తెలుస్తుంది? తనని కార్తీక్ ఇంటి వీధికి అవతలే దించేసి కారు బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. కార్తీక్ పేరు తలుచుకునేసరికి మళ్ళీ దుఃఖం, కోపం మనసును ముసురుకున్నాయి. నీటి చలమల్లా కళ్ళలో నీరూరింది. మనసు వికలమై బరువైంది. కార్తీక్ ఎంత మోసం చేశాడు! తీయగా కబుర్లు చెప్పి, నమ్మించి, ప్రేమ నటించి ఎంత దగా చేశాడు!
తన చదివేదో తను చదువుకుంటూ అమాయకంగా ఆడుతూ పాడుతూ తిరిగే తనను ఆకర్షించి ప్రేమ పేరిట కోరికలు రగిలించి లేనిపోని ఆశలు కల్పించి చివరికి ఇక్కడ ఇంకో చిచి అతన్ని గురించి తలపోయడం కూడా పాపం. అనుకున్న ఆలోచన ఆగడం లేదు. చెప్పకుండా వచ్చి ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాలని అనుకుంది కానీ ఆజన్మాంతం బుద్ధొచ్చే గొప్ప పాఠం తనే నేర్చుకుంటుంది అని ఎంతమాత్రమూ ఊహించలేదు. అవును, అదే మంచిదైంది. లేకపోతే ఈ విషయం తనకెలా తెలుస్తుంది? అతన్ని నమ్మి ఇప్పటికే నాశనమైంది. ఇంకెంత పతనమయ్యేదో. శ్రీశుభ ఎంత ప్రయత్నించినా మనసు అదుపులో ఉండడం లేదు. ఒక పక్క అసహించుకుంటూనే ద్వేషం పెంచుకుంటూనే అతన్ని గురించి ఆలోచిస్తుంది. అతనికి ఏం అపకారం చేసింది తను? లేని ప్రేమను ఎందుకు నటించాలి? ప్రేమంటే గాని ఆడపిల్ల లొంగదనా? జరిగింది కూడా అదే కదా. ఆ రూపు వేషం భాష చూసి ముందే మనసు పారేసుకుంది. తన మానసిక బలహీనత కనిపెట్టి ప్రేమ అనే వలపన్ని మంచిగా మత్తు చల్లి మోసం చేశాడు. తనని అందరూ తెలివైందనేవారు. ఏమైందో ఆ తెలివంతా? ముక్కు ముఖం తెలియని కొత్త మనిషి అమాంతం ప్రేమించేసి వెంటపడి వచ్చేసిందే. ఎంత తెలివిహీనరాలు తను. కడుపులో పెట్టుకుని ప్రేమించి పెంచిన తల్లి తండ్రి ప్రాణంగా చూసుకునే తోడబుట్టిన వాళ్ళందరినీ గురించి క్షణమైనా ఆలోచించకుండా ఏ ధీమాతో అంత ధైర్యంగా ఇల్లొదిలొచ్చేసింది? కన్ను కానక వలచినందుకు తగిన శిక్ష వేశాడు కార్తీక్. నర్సు వచ్చి టెంపరేచర్ చూసింది. ఆందోళనగా చూస్తూ, జ్వరం పెరిగిందేమిటి? కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. మీరేమీ ఆలోచించకూడదు. మానసికంగా కూడా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అని సలహా ఇచ్చి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. ఆయన పరీక్షించి టెన్షన్ పనికిరాదు, మెంటల్గా రెస్ట్ కావాలి, ఏమీ ఆలోచించొద్దు అని వెళ్ళాడు. నిరంతరం ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి ఓ నర్సుని నియమించారు. డాక్టర్ సూచన మేరకు వేళకి మందులు ఆహారం ఇస్తూ ఉండడం, జాగ్రత్తగా కనిపెట్టి ఉండడం, అప్పుడప్పుడు కాసేపు కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడం లాంటి పనులు ఈ నర్సు డ్యూటీ. అయ్యగారు పంపించారు మీకు కాలక్షేపానికి, నన్ను చదివి వినిపించమన్నారట అంటూ కట్టగా ఉన్న ఇన్ని బుక్స్ బల్ల మీద ఉంచింది. నిరాసక్తంగా చూసి తల తిప్పేసుకుంది. తనకు కాలక్షేపానికి ఏమి లోటు? నిరంతరం గుండెలను కర్కశంగా పిండేసే తలుపుల కాలక్షేపం కొల్లగా ఉంటే? ప్రణయ తరంగం, మంచి పాపులర్ రైటర్ దేవేంద్ర రచన, చదవమంటారా? చాలా బాగుంటుంది అంది ఉత్సాహంగా నర్సు. బాగుంటుంది అంటున్నావు, నువ్వు చదివావా అంది ఏదో అడగాలని. చాలాసార్లు చదివాను. వీక్లీలో సీరియల్ 2 సంవత్సరాలు నడిచింది. గొప్ప నవల అనుకోండి. వీక్లీ సీరియల్ నేను బైండ్ చేయించాను కూడాను. అబ్బ చూడండి కవర్ పేజీ ఎంత బాగుందో అంటూ అట్ట మీద చేత్తో మృదువుగా నిమిరి, ఇతనే నవల్లో హీరో అమిత్. ఈ నవల సీరియల్గా వస్తూ ఉండగానే అనుపమ మూవీస్ వాళ్ళు రైట్స్ కొనేసుకున్నారు. డ్రీమ్ బాయ్ సుకుమార్ని హీరోగా, అందాల తార సహజనటి గాయత్రిని హీరోయిన్గా బుక్ చేసేశారు కూడా అంటుంటే ఆమెలో పెళ్ళుబుకుతున్న ఉత్సాహాన్ని వింతగా చూస్తుంది. పేజీలు తిప్పుతూ ఏమన్నా మార్చాడో అంతా అలాగే ఉంచేశాడో, ఎన్నిసార్లు చదివినా తనివే తీరదు, చదవమంటారా అంది గొంతు సవరించుకుంటూ. నా బ్రతికే ఒక కథ అయిపోయింది. అన్పాపులర్ స్టోరీ అయిపోయింది. ఎవరూ మెచ్చని ఫ్లాప్ ఫిల్మ్ అయిపోయింది. ఇంకా వేరే కథలు కూడా ఎందుకు అనుకుని ఎందుకో ఆ నర్సుని నిరుత్సాహపరచడం ఇష్టం అనిపించక చదువు అంది. నర్సు ఉత్సాహంగా చదవడానికి ఉపక్రమించింది. ఆమె ముఖంలోని వెలుగు, స్వరంలోని ఆనందం గమనించి, ఆగు, నీ పేరేమిటి? ఆమె అయోమయంగా చూసి ఆదిలోనే అంతరాయం కలిగినందుకు కాస్త మూలిగి, ఎందుకండి, నీరజ అంది నిరుత్సాహంగా. అవునుగాని ఈ రచయిత నీకు తెలుసా? నీరజ విస్తుపోయినట్లు చూసి అంతలోనే పక్కున నవ్వింది. భలేవారే మేడం మీరు. సూపర్ రైటర్ దేవేంద్రను ఎరగని వారెవరండి ఈ దేశంలో? త్వరలోనే ఆయన అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయిపోతాడు అంది జోస్యం చెబుతున్నట్లు. బాగానే ఉంది. అయితే ఆ రైటర్ అభిమానివన్నమాట. అన్నమాట ఏమిటండి, ఉన్నమాటే. నాలాంటి అభిమానులు ఎన్ని వేల మందో. ఏ సినిమా హీరోకి లేదనుకోండి అంత గ్లామరు. దేవేంద్ర అభిమాన సంఘాలున్నాయి తెలుసా మీకు? మీరు వినలేదా? శ్రీశుభకి నీరజ ధోరణి వింతగా అనిపిస్తోంది. నీరజ సన్నగా పొడవుగా ఉంది. చామన ఛాయ రంగుతో ముఖం కళగా ఉంది. ముఖం కోలగా ఉండి చిన్న ముక్కు, సోగ కళ్ళతో అందంగానే అనిపిస్తుంది. భుజాలు దాటని వంకీల జడ గుబురుగా ఉంది. నిన్నటి నుంచి చూస్తుందామెను. పగలు రాత్రి 24 గంటలు తన బెడ్ని అంటిపెట్టుకుని కనిపెట్టుకుని ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంటుంది. ఏం పుస్తకాలు చదువుతుందో ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నావా? నీరజకు శ్రీశుభ ప్రశ్న అసంగతంగా, అసందర్భంగా అనిపించింది.
కాదన్నట్లు తల ఊపి చదవమంటారా, మొదలుపెట్టనా అంది మళ్ళీ గొంతు సవరించుకుని. చదువుదుగానిలే తొందరే. మరి నువ్వు ఇక్కడ పని చేయనప్పుడు ఇక్కడెందుకున్నావు? ఇంకా ఇక్కడ నర్సు అయి ఉంటావు అనుకున్నాను. కాదండి, నేను నర్స్ ట్రైనింగ్ అవుతున్నాను. మా అమ్మ అయ్యగారి ఇంట్లో కుక్కు. సెలవులకి హాస్టల్ నుంచి వచ్చాను. ఇంతలో అయ్యగారి కారు కింద మీరు పడ్డారు. పాపం అయ్యగారు చాలా కంగారు పడిపోయారు. 2 రోజులు మీకు స్పృహ లేదు. అసలు చచ్చి బతికారనుకోండి. 2 రోజులు అయ్యగారు పనులన్నీ మానుకుని మీ దగ్గరే ఉన్నారు. హాస్పిటల్లో నర్సులైతే సరిగా చూడరని నన్ను ఉంచారు అంటూనే ఉన్నట్లుండి గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడి, ఏమండి చదవనా మరి అని పుస్తకం అందుకుంది. వద్దు అని నిరుత్సాహపరచలేక అంది. నీరజ తక్షణం మొదలుపెట్టింది నవలా పఠనం. శ్రీసభ చెవికి ఒక్క అక్షరం కూడా పడడం లేదు. అయితే పాపం ఈ అరవింద్ అన్న ఆయన నిజంగా మంచి మనిషిలాగే ఉన్నాడు. ఎంత మంచివాడు కాకపోతే ముఖం తెలియని తన్ని హాస్పిటల్లో చేర్చి తను ఏమైపోతుందో అని పనులన్నీ మానుకుని కూర్చుంటాడు తన కోసం ప్రత్యేకంగా నర్సుని కూడా పెట్టాడు. శ్రోత వింటుందో లేదో అని కూడా పట్టించుకోకుండా గడగడా కొన్ని పేజీలు చదివి వింటున్నారా అని ప్రశ్నించబోతూ ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూసింది. తరువాత అదోలా నవ్వుకుని, ఈ పిల్లకు ఇలాంటివి గెట్టవులాగుంది, హాయిగా నిద్రపోయింది అని స్వాగతం చెప్పుకుని ఓ నిట్టూర్పు విడిచి ఈసారి తన కోసం లోపలే నిశ్శబ్దంగా చదువుకోసాగింది. మనిషికి గోరంత ఆయువు ఉండాలే కాని ఆధునిక వైద్య విజ్ఞానానికి లొంగని రోగమంటూ లేదని రుజువు చేశారు అక్కడి డాక్టర్లు. ఈ నెల రోజుల్లో నీరజ ఆమెకు కొంత దగ్గరైంది. నర్సుగా సేవలు చేస్తూ స్నేహంగా కబుర్లు చెబుతూ శ్రీశుభ స్నేహభావాన్ని పొందింది. ఈ మధ్యలో 2-3 సార్లు అరవింద్ వచ్చే వేళలు కాకుండా జాగ్రత్త పడి సాయంత్రాలు బయటకు వెళ్ళింది. అరగంట గంట వ్యవధిలో తిరిగొచ్చేసేది. అంతే, మళ్ళీ శ్రీశుభను వదిలేది కాదు. నీరజ ఓపిక, సహనం, శ్రద్ధగా జాగ్రత్తగా పనులు చేయటం, ముఖ్యంగా ఆ మాటకారితనం శ్రీశుభకి నచ్చాయి. తను మరీ పిచ్చిదైపోకుండా కాపాడింది అన్న కృతజ్ఞతాభావం కూడా కలిగింది. నీరజ కూడా కేవలం జీతం కోసం చేస్తున్నట్టు యాంత్రికంగా అంటి ముట్టనట్లు ఉండేది కాదు. ఇష్టంగా, అభిమానంతో చేసేది ఆమె కోసం ఏ పని చేసినా. మానసికంగా, శారీరకంగా పెద్ద దెబ్బతిన్నాక కూలుకున్న శ్రీశుభ్ మనసు ఇంటివైపు మళ్ళింది. తాత్కాలిక ఉద్రేకంతో కన్ను మిన్ను కనబడక దుస్సాహసంతో అందర్నీ వదిలొచ్చేసింది. కార్తీక్ అందుకు తగిన విధంగా బుద్ధి చెప్పాడు. ఆ క్షణం నుంచి ఆమెలో పశ్చాత్తాపం మొదలైంది. రోజురోజుకి ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ధ్యాస ఎక్కువైపోయింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మానాన్నల సమక్షంలో వాలిపోదామా అన్న తపన నిలవనిచ్చేది కాదు. త్వరగా పంపించేయమని డాక్టర్లను సతాయించేది. పునర్జన్మ ఎత్తిన తను తల్లిదండ్రుల ప్రేమలో పరిప్లావితం కావాలని, మలినమైన మనసు వారి ప్రేమాభిమానాల జల్లులో పునీతం కావాలని తీవ్రంగా కోరుకుంటుంది. తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ రోజు శ్రీశుభని డిశ్చార్జ్ చేసేశారు. మరణానికి జీవితానికి మధ్యగల అతి సూక్ష్మమైన, క్లిష్టమైన మానసిక, శారీరక అవస్థలను, అనేక దశలను ఆ హాస్పిటల్లో అనుభవించి బయటకొచ్చింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పి బయటకొస్తుంటే బయట ప్రపంచం వింతగా, కొత్తగా తోస్తుందామెకు. ఆమెను అటెండ్ అయిన ప్రతి డాక్టరు, సర్జను, నర్సు ఒకరేమిటి, పై తరగతి నుంచి కింద తరగతి వరకు సిబ్బంది అందరూ వచ్చి మనసారా అభినందించి ఆనందంగా వీడ్కోలు పలికారు. వారి ముఖాలలో చిరునవ్వులో ఎంత తృప్తి, గర్వం, అకాల మృత్యువాత పడబోతున్న ఓ పసిజీవితాన్ని రక్షించామన్న ఆనందం. తను బ్రతికినందుకు ఇప్పుడు శ్రీశుభకి ఆనందంగానే ఉంది. కార్తీక్ గుర్తుకొచ్చినప్పుడు ఎందుకు బ్రతికాను అన్న విరక్తి భావం, తన ఊరు, తన వాళ్ళ మమతానుబంధాలు గుర్తుకొచ్చినప్పుడు బ్రతికినందుకు ఆనందము కలుగుతున్నాయి. ఆ క్రితం రోజే ఆమె కోరినట్లుగా ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. డిశ్చార్జ్ చేయగానే రెక్కలు కట్టుకుని తన వాళ్ళ దగ్గర వాలిపోవాలి అన్న శ్రీశుభ కోరికను అర్థం చేసుకున్నాడు అరవింద్. అందుకే ఏమీ మాట్లాడకుండా వెంటనే అంగీకరించాడు. కానీ ఆమె ఊహించిన విధంగా అరవింద్ కూడా ప్రయాణమయ్యాడు. బహుశా తనని కారులో స్టేషన్ దాకా దింపుతాడేమో అనుకున్న శ్రీశుభ కారు స్టేషన్ వైపు పోకుండా సిటీ అవుట్స్కర్ట్స్ దాటిపోతూ ఉండడం, పైగా అరవింద్ తన అక్కడి నుంచి వెనక్కిపోయే ప్రయత్నం గాని, ఆమెను ఒంటరిగా పంపే ప్రయత్నం గాని చేయక హాయిగా పిల్లోకి ఆనుకుని ఎకనామిక్ రివ్యూ చదువుకోవడం ప్రారంభించడం చూసి వింతగా ఫీల్ అయింది. ఎక్కడికి ఈ ప్రయాణం? తన ఊరికేనా? టికెట్ తీసి రైలెక్కించి పంపించక కారులో ఎక్కడికి తీసుకువెళ్తున్నట్లు? ఆయన కూడా ఎందుకు, ఎక్కడి వరకు వస్తున్నట్లు? అసలు ఈ ప్రయాణం తనూరికేనా? ఈ అనుమానం తలెత్తేసరికి మరి అడగకుండా ఆగలేకపోయింది. 1-2 సార్లు పిలిస్తే అతను వినిపించుకోలేదు. ఈసారి స్వరం పెంచి గట్టిగా, ఏమండోయ్ సార్ అరవింద్ గారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం?
ఈ కారు ప్రయాణం ఏమిటి? మీరు కూడా ఎక్కడికొస్తున్నారు నాతో? అసలు మా ఊరికైనా వెళ్తుంటా? అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు గుప్పించింది. అరవింద్ ముభావంగా ఒక్క చూపు చూసి, యా, మీ ఊరికే పోతుంటా మనం. నాకు ఆ ప్రాంతాల్లో పనుంది, అందుకని నేను వస్తున్నాను. నిన్ను మీ ఇంట్లో దించి ఇంకా ముందుకు పోవాలి, రైట్? అని ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్టు మళ్ళీ జర్నల్లో తలదూర్చాడు. అనుమానం తీరిపోయాక మనసు తేలిక పడ్డట్లయింది. ఆయన పని మీదే వెడుతున్నా మరి ఏమైనా తనను అలసట తెలియనీయకుండా కారులో తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంది. కానీ లీనమైపోయి చదువుకుంటున్న అతన్ని పలకరించే ధైర్యం లేక తర్వాత చెప్పొచ్చులెమ్మని మెత్తని బ్యాక్ కుషన్కి ఆనుకుని విశ్రాంతిగా కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఆమె మనసులో భయం లేదు, ఆందోళన లేదు. తిరిగి తన వాళ్లను చేరుకుంటున్నందుకు మనసు ఆనందంతో పరవశిస్తుంది. నిశ్శబ్దంగా తన పక్కన కూర్చుని చదువుకుంటున్న అరవింద్ని చూస్తుంటే ఏదో తనకి కొండంత అండన్నట్టు నిర్భయంగా అనిపిస్తుంది. కొత్త రక్తంలో ఉత్సాహం చిందులు వేస్తూ ఉండగా చిలిపిగా స్పృశించిపోతున్న పిల్లగాలి తెరలకు పులకించిపోతూ హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. బాగా బుద్ధొచ్చింది. జీవితంలో ఇంకెప్పుడు ఇటువంటి వెధవ పని చేయకూడదు. ఈ పాఠంతో తగిన జ్ఞానం తెచ్చుకుని బుద్ధిగా చదువులో పడాలి. అమ్మా నాన్న తన గురించి ఎంత ఆరాటపడ్డారో పాపం. సడన్గా తనని మళ్ళీ ఇప్పుడు చూసి ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందపడతారు. ఈ యాక్సిడెంట్ కాకుండా ఉంటే రెండవ నాటికే ఇంట్లో ఉండేది. తన దురదృష్టం ఇలా జరిగింది. ఇంక ఎప్పుడూ అమ్మా నాన్నల మనసుకి కష్టం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు, వారిని నొప్పించకూడదు అని మళ్ళీ మళ్ళీ తనకు తానే బుద్ధి చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఎప్పటికో ఎవరో మెత్తగా భుజం తడుతున్నట్లుంటే గభాలన మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. చప్పున తనెక్కడ ఉన్నది అర్థం కాలేదు. మెత్తని డన్లప్ పిల్లో మీద పడుకున్నట్లు తను అరవింద్ ఒడిలో హాయిగా శయనించి ఉందన్న విషయం అర్థం కాగానే ఎర్రబడ్డ ముఖంతో భయపడుతూ చటుక్కున లేచి కూర్చుంది. వీఆర్ నియరింగ్ యువర్ ప్లేస్ అంటున్నాడు అరవింద్ చూపుడు వేలితో కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. చుట్టూ అంతా చీకటిగా ఉంది. రాత్రంతా మంచుతో తడిసిన గాలి చల్లగా ఉంది. తెల్లవారుజాము 4 అయిందేమో. చెట్ల మీద పిట్టలు కదులుతూ ప్రకృతిలోని ప్రశాంతతను భంగపరుస్తున్నాయి. కారు మెత్తగా మెల్లగా పోతుంది. ఊరు సమీపిస్తున్న సూచనగా దూరంలో దీపకాంతులు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తున్నాయి. మంచి నిద్రలో మేల్కొందేమో. ఎర్రబారి మెరమెల్లాడుతున్నట్లు కళ్ళు నులుముకుని చుట్టూ పరికించి చూసింది. సుపరిచితమైన పరిసరాలు మరుక్షణం గుర్తించాయి కళ్ళు. ఆనందంతో నిండిన హాసరేఖ ఎర్రని పెదవుల మీద స్పష్టంగా నర్తించింది. నవ్వుతున్నట్లున్న ఆ కళ్లల్లో తటిల్లతలాటి మెరుపు కాంతిని విస్మయంగా చూస్తున్నాడు అరవింద్. ఆమె ఆనందాన్ని కొంత మటుకు అర్థం చేసుకోగలిగాడతను. గంభీరమైన ఆ లోతు చూపుల్లో ఆమె పట్ల ఎందుకో జాలి కూడా కనిపిస్తుంది. కారు ఊరి పొరిమేరల్లోకొచ్చింది. ఆనందంతో పసిపిల్లలా కేరింతలు కొడుతుంది శుభహృదయం. ఏదో ఆలోచనల్లో ఉన్న అరవింద్ని చేత్తో తట్టి మా ఊరు వచ్చేసింది అని చూపుడు వేలితో దూరంగా కొండ మీద ఎత్తుగా కనిపిస్తున్న దేవాలయ శిఖరాన్ని చూపుతూ, ఆ గుడి వెనకే మా ఇల్లు, మా నాన్నగారు ఆలయంలో అర్చకులు అంటూనే, డ్రైవర్ ఇక్కడ ఆపే, ఇదే కొండకుపోయే వీధి, ఇంకా కారు పోదు అని అరిచింది. కారు ఆగిన వెంటనే చెంగున కిందకి దూకి అరవింద్తో, మళ్ళీ వెళ్ళిపోదురు గాని మీరు కూడా రండి మా ఇంటికి, మీరు నాకు చేసిన హెల్ప్కి మా నాన్నగారు ఎంతో సంతోషిస్తారు అని ఆహ్వానించింది మనఃపూర్వకంగానే. ఆ మసక వెలుగులో అరవింద్ అదోలా పెదవి విరిచి కాస్త నవ్వుకోవడం శ్రీశుభ గమనించలేదు. అతని సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ తొందరగా వెళ్లాలన్న రవంత అసహనాన్ని ఆపుకుని కారు విండో బార్ మీద చేయి వేసి వంగి లోపలికి అతని వంక చూస్తూ నిలబడింది. కాదు, నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళిరా, సీయు అనేసి భుజాలెగరేసి తమాషాగా నవ్వుకున్నాడు. ఈ అమ్మాయిని మళ్ళీ తాను చూడడం జరగవచ్చు, జరగకపోవచ్చు. రెండవది సహజం. ఈ ప్రపంచంలో యాదృచ్ఛికంగా ఎందరినో కలుసుకుంటూ ఉంటారు, అలాగే మళ్ళీ విడిపోతూనూ ఉంటారు. ఇది చాలా సహజం. ఈ అమ్మాయి వయసులో చిన్నది, అనుభవం అసలే లేనిది. బ్రతుకులో ఎక్కువ నష్టపోకుండా తిరిగి తన వాళ్ళని చేరుకుంటుంది. ఒంటరిగా ఈ ప్రపంచంలో కష్టాలు పడవలసిన దురదృష్టం తప్పింది. ఆ అమ్మాయికి తెలుసో తెలియకో దైవికంగానే అయినా తను కొంత సహాయపడినందుకు అరవింద్కి కాస్త తృప్తి, ఆనందం కలిగాయి. సార్ అరవింద్ గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు, వస్తారా మా ఇంటికి? ఈసారి శ్రీస్వరంలో ఆతృత స్పష్టంగానే బయటపడింది. వెళ్ళిరా, గుడ్ లక్ అని తల తిప్పుకుని డ్రైవర్తో పోనీ అన్నాడు. తక్షణం కారు ముందుకు కదిలింది. వెంటనే శ్రీశుభ పరుగు పెట్టుకుంటూ కొండ దగ్గరకు చేరింది. సూటిగా సాగిపోతున్న కారు బ్యాక్ విండోలో నుంచి వెనక్కి తిరిగి చూసిన అరవింద్కి గెంతుకుంటూ కొండపైకి పోతున్న చిన్న ఆకారం కనిపించింది. పూర్ గర్ల్.
నిజంగా ఈ అమ్మాయికి ప్రపంచం తెలియదు అనుకుని బరువుగా నిట్టూర్చాడు.